సో, ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే ఫ్రెషర్‌గా ఏ కోర్స్ నేర్చుకుంటే బావుంటది ఫ్రెషర్స్‌కి? సో, చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్‌కొచ్చిందనో, లేదంటే వాళ్ళ కజిన్స్‌కో, రిలేటివ్స్‌కో వచ్చిందని మన దగ్గర ఉన్న పవర్ బై నేర్చుకున్న స్టూడెంట్స్ వాళ్ళ రిలేటివ్స్‌ని అంటే ఫ్రెషర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా బీటెక్ అయిన వాళ్ళని పవర్ బై నేర్చుకోమని కొంతమంది సజెషన్ ఇచ్చారు. టు బీ ఫ్రాంక్ నేను వాళ్ళందరికీ డైరెక్ట్‌గా చెప్తుంది పవర్ బై ఫ్రెషర్స్‌కి కష్టం. సో, ఫ్రెషర్స్‌కి ఎప్పుడూ కూడా డెవలపర్ రిలేటెడ్ కోర్సెస్ మాత్రమే బావుంటాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే కోడింగ్ ఉండే సబ్జెక్ట్స్ పర్టిక్యులర్‌గా. మీరు పైథాన్ డెవలపరు, జావా డెవలపర్ అది ఎప్పుడూ ఉంటది. ఇంక అసలు దాని గురించి ఎక్కువ పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఆ జాబ్స్ ఎప్పుడూ ఉంటాయి. జావా డెవలపర్ లాంటి కోర్సెస్ మాత్రమే ఫ్రెషర్స్‌కి బావుంటాయి. డాట్ నెట్ డెవలపరు, పైథాన్ డెవలపరు, జావా డెవలపర్ అంతేగాని పవర్ బిఐ డెవలపర్ లాంటివి ఫ్రెషర్స్‌కి కష్టం. అండ్ అగైన్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో డేటా సైన్స్ కూడా బావుంటది. ఎందుకంటే అందులో మనకి పైథాన్ నేర్చుకుంటున్నాం, సీక్వెల్ నేర్చుకుంటున్నాం, మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నాం. సో, ఈ 2 టాపిక్స్ వల్ల కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్రెషర్స్‌కి. సో, అలా కాకుండా తక్కువ కోడింగ్ ఉండే టెక్నాలజీస్ లైక్ టెస్టింగ్ గానీ, ఇలాంటివి ఫ్రెషర్స్‌కి కష్టం. మీరు ఫ్రెషర్స్‌గా ఉన్నప్పుడు మాత్రం దయచేసి నేను చెప్పేదేంటంటే, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మేబీ నేను చెప్పింది కూడా నమ్మొద్దు. మీరు మార్కెట్‌లో చెక్ చేసుకోండి. ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి? లింక్డ్ఇన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నౌకరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. చెక్ చేయండి ఎన్ని ఓపెనింగ్స్ నిజంగా ఉన్నాయి, ఎంతమందికి వస్తున్నాయి అనేది. సో, దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్ మీకు ఇందులో ఉండటం అనేది చాలా కష్టం. సో, ఏదైనా ఫ్రెషర్స్‌గా గనక కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కోడింగ్ ఉండే స్కిల్ సెట్ మాత్రమే నేర్చుకోండి. డెవలపర్‌గా మాత్రమే ట్రై చేయండి. సో, డేటా అనలిటిక్స్ అంటే సీక్వెల్, పవర్ బై కష్టం. డేటా ఇంజినీరింగ్ కూడా కొంచెం కష్టమే. 2 ఇయర్స్ అన్నా ఎక్స్‌పీరియన్స్ లేనిదే డేటా ఇంజినీరింగ్‌లో కూడా లేదు. ఇక్కడ కూడా కోడింగ్ ఉన్నా, పైథాన్ ఉన్నా కూడా అక్కడ కూడా టఫ్‌గా ఉంది. కొంతవరకు డేటా సైన్స్ మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెషర్స్‌గా ఉన్నవాళ్ళు కోర్స్ నేర్చుకోవటం ఒక్కటే కాకుండా మీరు అందులో ఫోకస్ చేయాల్సింది రెజ్యూమ్ మేకింగ్. మీ రెజ్యూమ్‌ని బెటర్‌గా చేసుకోవాలి. కుదిరితే ఇంటర్న్‌షిప్ ఏ జాబ్ అయినా పర్లేదు. మీరు మాత్రం బీటెక్ అయిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండొద్దు. కుదిరితే ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేసుకుంటూ న్యూ టెక్నాలజీని, న్యూ స్కిల్ సెట్‌ని యాడ్ చేసుకుంటూ ఉండండి. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్న్‌షిప్ లాగా పెట్టుకొని దాన్ని. రైట్. సో, ఇలాంటిది జావా కానీ, డేటా సైన్స్ లాంటిది కానీ, లేదంటే డాట్ నెట్ డెవలపర్, పైథాన్ డెవలపర్ ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉన్న బట్టి డెవలపర్ సైడ్ మాత్రమే చూస్ చేసుకోండి. సో, ఈ పవర్ బిఐ లాంటిది మేబీ ఫ్రెషర్స్‌కి సెట్ అవ్వదు. ఈవెన్ మనం పవర్ బిఐ కోర్స్ చెప్తున్నాం మన దగ్గర కూడా. బట్ నేనైతే సజెస్ట్ చేయను. రైట్. సో, దీంతో పాటు మనం ఏంటంటే పోర్ట్‌ఫోలియోస్. సో, మీకున్న స్కిల్ సెట్‌ని బెటర్‌గా చూపించాలి. మీ రెజ్యూమ్ చాలా అందంగా కనిపించాలి. అల్టిమేట్‌గా రిక్రూటర్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతాడంటే మీ రెజ్యూమ్‌లో మిగతా క్యాజువల్‌గా చాలామంది రెజ్యూమ్స్ నేను ఫ్రెషర్‌వి చూసాను. ఒక బాక్స్ ఏసి అందులో 10థ్, ఇంటరో, డిగ్రీ, బీటెక్, పర్సెంటేజ్‌లు, కాలేజీ, యూనివర్సిటీ పేర్లు ఇయన్నీ పెడతారు. అంత అవసరం లేదు అవన్నీ. సో, మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది సర్టిఫికేషన్స్. ఫ్రెషర్స్‌కి మాత్రమే చెప్తున్నాను అగైన్. ఫ్రీ సర్టిఫికేషన్స్ మనకి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ సీక్వెల్ ఇలాంటివి, హ్యాకర్ ర్యాంకు, పైథాన్‌కి సంబంధించిన కొన్ని ఫ్రీ సర్టిఫికేట్స్. ద ఫోర్జ్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉంది. నేను మీకు లింక్ కూడా పంపిస్తాను. సో, దాంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఎసెంచర్, టీసీఎస్, టెక్ మహీంద్ర, కేపీఎంజీ ఇలాంటి కంపెనీస్ నుంచి మనకి కొన్ని ఫ్రీ సర్టిఫికేట్స్ తయారు చేసుకోవచ్చు. ఒక 6 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్ మాక్సిమం అలాంటి కోర్సెస్ ఉంటాయి. దాన్ని ఫినిష్ చేసుకొని జాబ్ సిమ్యులేటర్ రియల్ టైమ్‌లో ఎలాంటి వర్క్ ఉంటుందో ఈ స్టిమ్యులేటర్‌లో ఇక్కడ కూడా మనకు చేపిస్తారనమాట. సో, దీనివల్ల మీకు అది కంప్లీట్ చేసుకోగలిగితే సో, మీకు అడిషనల్‌గా అదొక సర్టిఫికేట్ అవుతుంది. ఇమాజిన్ చేసుకోండి. సో, మీ ఫ్రెండ్ సర్టిఫికేట్‌లో సేమ్ ఒక 2 పేజీల్లో తన బీటెక్ ఎప్పుడై పాస్ అయ్యింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, తన కాలేజ్‌లో నేర్చుకున్న ఒక ప్రాజెక్టు సర్టిఫికేట్. ఇలాంటి ఒక ప్లెయిన్ రెజ్యూమ్ ఉంది. ఇంకొక రెజ్యూమ్‌లో సో, కొంచెం ప్రొఫెషనల్‌గా మీకున్న సర్టిఫికేషన్స్ నేమ్స్ మీరు జస్ట్ ఒకే లైన్ పెట్టండి. ఏది బీటెక్ అయిపోయింది. కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2024 అంతే అదొక లైన్ పెట్టండి. మిగతా దగ్గర స్కిల్ సెట్ పెట్టుకోండి. ఒక ఇంటర్న్‌షిప్ చేసినట్టు పెట్టండి. కుదిరితే ఏదైనా ఒక ప్రాజెక్టు ఇన్‌స్టిట్యూషన్ నుంచి నేర్చుకున్నది గానీ, లేదంటే బయట హ్యాకర్ ర్యాంక్‌లో చేసిన సర్టిఫికేట్ కానీ, ఇలాంటివి ఎక్కువ పెట్టేసి లింక్డ్ఇన్‌లో మీరు యాక్టివ్‌గా గనక ఉండి, లింక్డ్ఇన్ నుంచి జాబ్ సెర్చ్ ట్రై చేశారంటే, మీకు ఎక్కువ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. రైట్. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌ని వదిలేసేసి లింక్డ్ఇన్ మీదే ఎప్పుడైతే ఫోకస్ చేయగలుగుతారో, అప్పుడు మాత్రమే మీకు ఎక్కువ జాబ్స్ వస్తాయి. సో, మేబీ డే 1 లింక్డ్ఇన్ కూడా అందరికీ కొత్తగా ఉంటది. బట్ మీరు వాడే కొద్దీ స్లోగా మీరు లింక్డ్ఇన్‌కి అడాప్ట్ అయిపోతారు. లింక్డ్ఇన్‌కి అడిక్ట్ అవుతారు. సో, రీసెంట్‌గా సంతోష్ గారు కూడా ఒక లింక్డ్ఇన్ సెషన్ తీసుకున్నారు. ఆ సెషన్ వీడియో లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. లింక్డ్ఇన్‌ను ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి దగ్గర నుంచి ఎలా మనం జాబ్స్ వెతుక్కోవాలి, ఎలా యాక్టివ్‌గా ఉండాలి, ఎలా మనం నెట్వర్క్‌ని పెంచుకోవాలి. సో, ఇది కూడా ఇంపార్టెంట్ నెట్వర్క్ అనేది. సో, సింపుల్‌గా చెప్పాలంటే మన రియల్ లైఫ్‌లో కూడా నెట్వర్కింగ్ గురించి కొన్ని కొన్ని పనులు డబ్బుతో కూడా చేయలేము కానీ నెట్వర్క్ ఉంటే చేయొచ్చు. అంటే మన ఫ్రెండో, తెలిసిన వాళ్ళో, రిలేటివ్సో, బంధువులో సో, దానిపైన వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ వల్ల లేదంటే వాళ్ళు హెల్ప్ చేయటం వల్లే మనకి ఎక్కువ పనులవుతాయి. సో, నెట్వర్క్ ఇంపార్టెంట్. మీకిప్పుడు మంచి కంపెనీస్‌లో తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, నెట్వర్కింగ్ ద్వారా పరిచయం పెంచుకుని ఓపెనింగ్స్ ఉన్నప్పుడు మీరు గుర్తయ్యొస్తే ఫస్ట్ మీకే రిఫర్ చేస్తారు.
రైట్? సో, దానివల్ల కూడా మనకి జాబ్స్ వచ్చే అవకాశాలుంటాయి. డబ్బుల వల్ల అవ్వని పనులు చాలా చోట్ల నెట్వర్కింగ్ వల్ల మాత్రమే అవుతాయి. దీనికి చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. రైట్? మీ లైఫ్‌లో కూడా మీరు ఫేస్ చేసుంటారు. డబ్బులు మాత్రమే పనులవ్వవు. నెట్వర్కింగ్ వల్ల మాత్రమే పనులయ్యేయి కూడా కొన్నున్నాయి. సో, నెట్వర్క్‌ని ఇంప్రూవ్ చేసుకోవటం లింక్డ్ఇన్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. సో, దానికి సంబంధించిన వీడియో నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ వీడియో చూసుకోండి. రైట్?